హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా అనలిటిక్స్. మనం ఇంకా మన డేటా అనలిటిక్స్ కోర్స్ని స్టార్ట్ చేసేద్దాం. మనం డేటా అనలిటిక్స్లో ఫస్ట్ మనం పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోబోతున్నాము. పైథాన్ ప్రోగ్రామింగ్లో టూ పార్ట్స్ కింద చేసుకుందాం. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మనకి పైథాన్లో ఉన్న ఇంట్రడక్షన్, పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న వేరియబుల్స్, డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం అనమాట. అండ్ విత్ ఊప్స్ అంటే ఏంటి, ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే లైబ్రరీస్. ఈ లైబ్రరీస్ని యూస్ చేసుకొని మనం మన డేటా అనలిటిక్స్లో ఇమేజెస్ అన్నిటిని మనం అనలైజ్ చేస్తాము, డేటాని అనలైజ్ చేస్తాము. కాబట్టి ఈ డేటా అనలిటిక్స్లో ఈ లైబ్రరీస్ అనేవి చాలా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా? సో లెట్స్ గో ఇన్ టు అవర్ టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి, వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అనేది ఏం లేదు, ఒక కంటైనర్ అనుకోండి. దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. దాన్నే వేరియబుల్స్ అంటారు. అంటే ఏంటి, వేరియబుల్స్ ఈజ్ ఎ కంటైనర్ దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాము. ఇదిగోండి ఇక్కడ రాసాను చూడండి. వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఈజ్ ఎ కంటైనర్ దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాశాను. అంటే ఏంటి, ఇక్కడ ఏ అనేది ఏంటంటే వేరియబుల్ యొక్క నేము. అండ్ 10 అనేది ఏంటి, మనం స్టోర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇప్పుడు మన సింటాక్స్ అనేది ఎలా ఉంది, వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ డేటా. అలా అలా రాయాలన్నమాట. ఇది దాని యొక్క సింటాక్స్ అనుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే జస్ట్ దీనిలాగే, కాకపోతే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని ఎప్పటికీ ఇంకా దాన్ని చేంజ్ చేయకూడదు అంటే అప్పుడు మనం దాన్ని క్యాప్స్లో రాస్తామన్నమాట. ఇప్పుడు మనకి పై వాల్యూ 3.14 కదా, ఇది ఎప్పటికీ చేంజ్ అవ్వదు కదా. కాబట్టి వాటిని కాన్స్టెంట్స్ అంటారనమాట. మనం అసలు చేంజ్ చేయలేము. ఇక్కడ క్యాప్స్ లెటర్ ఇచ్చి దానికి 3.14 ఇచ్చాము. సో ఇప్పుడు ఎక్కడైనా ప్రోగ్రామింగ్లో మనకి వాల్యూ కనిపించినా ఒకవేళ ఎవరు చేంజ్ చేయలేరనమాట. నార్మల్గా అయితే ఇక్కడ 10 ఉంది కదా, దీన్ని మనం 20 కింద చేంజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇలా క్యాప్స్ లెటర్లో చూస్తే ఎవరైనా దాన్ని చేంజ్ చేయరనమాట, వాళ్ళు ఒకవేళ చేంజ్ చేయాలి అనుకున్నా కానీ. ఇంకా ఇప్పుడు వేరియబుల్స్లో మనం నేమ్స్ని ఎలా అసైన్ చేయాలి, వేరియబుల్ నేమ్ని ఎలా పెట్టాలి అనేసి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్స్ అనేవి ఖచ్చితంగా ఆల్ఫాబెట్తో అయినా స్టార్ట్ అవ్వాలి, లేదా అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు 234, ఏమైనా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా, ఇది అనుకుందాం. ఓకేనా? సో దీన్ని ప్రింట్ చేద్దాం. దాన్ని రన్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, రైట్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఎంటర్ అనేది అయిపోతుంది అనమాట. మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏం అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ ఏం ఎంటర్ చేసామో ఆ అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకేనా? ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు అండర్ స్కోర్తో స్టార్ట్ చేద్దాం. We are learning Python. చూసారా, వచ్చేసింది. కానీ వేరియబుల్ నేమ్ అనేది నెంబర్తో అస్సలు స్టార్ట్ అవ్వకూడదు అనమాట. మనం నెంబర్తో స్టార్ట్ చేస్తూ వేరియబుల్ నేమ్ కానీ రాసామంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. చూసారా, ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అనేది వచ్చింది. అంటే మనం నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. కానీ మధ్యలో నెంబర్ని రాయొచ్చు అనమాట. ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేసి ఆల్ఫాబెట్ తర్వాత మనకి నెంబర్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా 3 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎర్రర్ వస్తుందా ప్రింట్ అవుద్దా చెప్పండి, గెస్ చేయండి చూద్దాం. చూసారా, ఎగ్జిక్యూట్ అయింది. అంటే మనం ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేసి తర్వాత నెంబర్స్ రావచ్చు, కాకపోతే స్టార్టింగ్లో నెంబర్ అనేది రాకూడదు. ఓకేనా? ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ అంటే మనకి ఇక్కడ కీబోర్డ్లో పైన యాస్ట్రిక్, స్టార్, యాష్ అవన్నీ ఉంటాయి కదా, స్పేస్ కూడా మనకి స్పెషల్ క్యారెక్టర్ అనమాట. అవన్నీ మనకి వేరియబుల్ నేమ్లో ఇంక్లూడ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా స్పేస్ అనలిటిక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదైనా ఇచ్చేసామనుకో. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలని చూద్దాము. ఇప్పుడు ఎర్రర్ వస్తుందా లేకపోతే ప్రింట్ అవుద్దా చెప్పండి.
చూసారా ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే స్పేస్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసాము. స్పేస్ అనేది ఉండకూడదు. ఒకవేళ మీకు స్పేస్ కావాలి, వాటి రెండింటి మధ్య గ్యాప్ కావాలి అంటే అండర్ స్కోర్ యూస్ చేసుకోవాలి, కానీ అలా స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఓకేనా? ఇంకా ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్తో కూడా మనం రాయకూడదు వేరియబుల్ నేమ్ అనేది. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాము, ఎలా వస్తుందో చూద్దాం. చూసారా ఎర్రర్ వచ్చింది. అంటే స్పెషల్ క్యారెక్టర్ నాట్ అసైన్ టు ఎక్స్ప్రెషన్ హియర్. ఇక్కడ వచ్చేసి ఇలా ఇవ్వకూడదు స్పెషల్ క్యారెక్టర్స్ అనేసి చెప్తుంది. అది ఏదో గెస్ట్ చేస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఈక్వల్స్ టు ఇవ్వండి అని సంథింగ్. ఓకేనా? అంటే మనం ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేయకూడదు మన వేరియబుల్ నేమ్లో అసైన్ చేసేటప్పుడు. అర్థమైందా ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటో? మనకి పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. అసలు కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూద్దాం. సో దీన్ని నేను ఇప్పుడు కోడ్ అంటే ఇప్పుడు నేను వాట్ ఈస్ కేస్ సెన్సిటివ్ అని రాయబోతున్నాను కదా, అందుకని ఒక డాక్యుమెంట్ కదా అది, జస్ట్ మార్క్ డౌన్లోకి చేంజ్ చేస్తున్నాను అనమాట ఆ సెల్ని. సో చేంజ్ చేశాను. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం పైథాన్ అని ఒక వేరియబుల్ నేమ్తో ఏదైనా ఒకటి ఇచ్చేసామన్నమాట, 45 56 సంథింగ్ అలాగే ఏదైనా ఒక వాల్యూ ఇచ్చాము. ప్రింట్ ఇప్పుడు పి ఒక్కటి క్యాప్స్ పెట్టాము, క్యాపిటల్ లెటర్, కానీ పైన ఏమి ఇచ్చాను, అన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చాను, కానీ కింద ప్రింట్ చేసేటప్పుడు ఒక్క పి మాత్రం క్యాపిటల్ లెటర్లో ఇచ్చాను అనుకో బై మిస్టేక్, అది ఎగ్జిక్యూట్ చేసేద్ది అనుకుంటున్నారా, ఎర్రర్ వస్తుంది అనుకుంటున్నారా? చూద్దామా. ఎర్రర్ వస్తుంది. చూసారా ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. మనం పైన క్యాపిటల్ లెటర్లో ఇస్తే క్యాపిటల్ లెటర్లోనే ఇవ్వాలి కింద కూడా. ఒకవేళ స్మాల్ లెటర్లో ఇస్తే కింద కూడా ప్రింట్ చేసేటప్పుడు స్మాల్ లెటర్స్లోనే ఇవ్వాలి. కాబట్టి పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ అనేసి చెప్పుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.